పోషించిన దేవుడు, 40 సంవత్సరాలు భోజనం పెట్టిన దేవుడు, 40 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చిన దేవుడు, 40 సంవత్సరాలు రాత్రి పగలు కాచి కాపాడిన దేవుడు, 40 సంవత్సరాలు శత్రువులను ఓడించిన దేవుడు, 40 సంవత్సరాలు వీరికి జయమించిన దేవుడు, 40 సంవత్సరాలు అన్ని విషయాలు సంరక్షించిన దేవుడు. ఇశ్రాయేలుని ఒక దేశాన్ని వీళ్ళకు పర్మనెంట్గా ఇచ్చేసిన దేవుడు. సో వాక్యం చెబుతుంది, ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు నీవు నేను కూడా ఈ 2025 మే నెలలో జీవిస్తున్న మనం ఇశ్రాయేల్, ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలాగా దేవుని మాట వింటూ దేవుని బాటలో నడుస్తూ ఆయన మీద ఆధారపడి ఆయనకు మొర్రపెట్టి భక్తి చేసినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సమస్తాన్ని కూడా పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు, జయమిస్తాడు, శత్రువును ఓడిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఆయన పాలు తేలినటువంటి బ్లెస్సింగ్స్, పాలు తేలినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించే కృప ఇస్తాడు. ఆయన ఉద్దేశాలను కూడా నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.